నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సీఏలకు ఎందుకింత డిమాండ్ ఉంది? సీఏలకు ఎందుకు లక్షల్లో జీతాలు వస్తున్నాయి? సీఏ చదివిన వారికే ఎందుకు 100% ఉద్యోగాలు వస్తున్నాయి? 10th తర్వాత సీఏ చదవాలంటే ఎలా? ఇంటర్ ఎంపీసీ బైపీసీ తర్వాత సీఏ చదవాలంటే ఎలా? వీటిపై మీ సందేహాలకు తెలుగు రాష్ట్రాల్లో సీఏ శిక్షణతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న సిఎంఎస్ ఫర్ సీఏ విద్యా సంస్థల చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ కె చంద్రశేఖరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎస్ సార్, ముందుగా చెప్పండి, ఇప్పుడు మనం ఆల్రెడీ దీనిలో చెప్పుకున్నాము, ఎందుకు చాలా మంది సీఏ చదువుతూ ఉన్నారు కదా, 100% జాబ్ గ్యారంటీ అంటారా? సీఏ చదివిన వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ మేడం. అంటే యాక్చువల్గా చాలామంది విద్యార్థులకి ఏంటి తెలియదు, వాళ్ళు జాబ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ప్రాక్టీస్కైనా వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాసుల్లో ఉందా, అదేవిధంగా ప్రాఫిట్లో ఉందనుకోండి ఎంత ట్యాక్స్ పే చేయాలి. ఒక చిన్న కంపెనీ అనుకోండి, మొత్తం ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఒక సీఏ చూస్తూ ఉంటాడు. అలా కాకుండా పెద్ద కంపెనీ అనుకోండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ట్యాక్సేషన్లో కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సేషను, ఆడిట్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా సీఏ వర్క్ చేస్తూ ఉంటారు మేడం. అంటే ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఉన్న ఇప్పుడు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 20 లక్షల మంది సీఏలు కావాలి, కానీ జస్ట్ సీఏ చదువుతున్న విద్యార్థులను చూసుకున్నాను అనుకోండి, ఇప్పుడు 1,00,000 మంది లోపు మాత్రమే ఉన్నారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 20 జాబులు ఉన్నాయని మనం అనుకోవచ్చు. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే ఈ సీఏ కోర్స్ వైపు రావట్లేదు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 50,000 క్రాస్ అయింది అనుకోండి, మీరు కూడా తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, అంటే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎంత ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎవరు సలహాలు ఇస్తారంటే చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే సలహాలు ఇస్తుంటారు. అందువల్ల సీఏ చదివిన వారికి అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనే క్వశ్చనే అసలు ఉత్పన్నం కాదు మేడం. సార్, ఇప్పుడైతే మీరు చెప్తున్నారు సీఏ చదివిన వాళ్ళకు 100% జాబ్ అని అంటున్నారు, అండ్ చాలా మంది సీఏ చదివిన స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉంటున్నారు, ఎందుకని? అంటే కేవలం ఎక్కువ మంది విద్యార్థులకు కానీ, అదేవిధంగా పేరెంట్స్కి కానీ, అదేవిధంగా టీచింగ్లో ఉన్న ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో ఆ టీచర్స్కి కూడా సరైన అవగాహన లేకపోవడం. జనరల్గా 6th క్లాస్ నుంచి ఐఐటీ ఓరియంటెడ్ కోచింగ్ అంటారు, లేదా నీట్ ఓరియంటెడ్ కోచింగ్ అంటూ ఉంటారు. అంటే జనరల్గా స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత స్టడీస్ మీద 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి కూడా వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారంటే, మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎటువైపు వెళ్తారు, ఎంపీసీ వైపా బైపీసీ వైపు అని ఫ్యాకల్టీ అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి అసలు తెలియదు, మనకి ఎంపీసీ బైపీసీ మాత్రమే కాదు, మనకి సీఏలో కూడా ఎంఈసీ చదువుకొని ఆ తర్వాత సీఏ కంప్లీట్ చేసుకుంటే లైఫ్లో చాలా మంచి పొజిషన్లో సెటిల్ అవ్వచ్చు అని కేవలం విద్యార్థులకి తల్లిదండ్రులకి తెలియకపోవడం వల్ల మాత్రమే సీఏ వైపు తక్కువ మంది వస్తున్నారని చెప్పి అనుకోవచ్చు మేడం. ఎక్కువ మందిని మేము అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ బిజినెస్ కమ్యూనిటీ ఉంటుందో, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, అలాంటి విద్యార్థులు ఎంఈసీ గ్రూప్ తీసుకొని సీఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కోర్సులు కంప్లీట్ చేసుకున్నారు. ఎవరైతే స్టడీస్ మీద అవగాహన ఉన్న పేరెంట్స్ ఉంటారో, అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళు ఈ కామర్స్ వైపు వస్తున్నారు మేడం. అలా కాకుండా ట్రెడిషనల్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇంతకుముందు యాక్చువల్గా ఏదైనా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి పేరెంట్స్ అందరూ మాత్రం ఎక్కువ మంది పేరెంట్స్ ఎంపీసీ బైపీసీ వైపు మాత్రమే విద్యార్థులు తీసుకెళ్తున్నారు అనుకున్నారు. సార్, అయితే సీఏ చదవాలంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు చదవగలుగుతారా? యాక్చువల్గా సీఏ కోర్స్ అనేది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఒక వరం అని చెప్పుకోవచ్చు మేడం. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత సీఏ ఫౌండేషను, ఆ తర్వాత సీఏ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, ఆ తర్వాత సీఏ ఇంటర్ కంప్లీట్ చేయడానికి 1 ఇయర్ సరిపోతుంది. అంటే మొత్తం 3 ఇయర్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం వాళ్ళకి 2 lakhs ఖర్చు అవుతుంది మేడం. సీఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఆర్టికల్స్ ఉంటుంది. ఆర్టికల్స్ అంటే ఒక సీనియర్ సీఏ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేరి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక 3 years పాటు వాళ్ళు వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసే పీరియడ్లో ఆర్టికల్స్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్లో వాళ్ళకి గ్యారంటీగా నెలకి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు, ఈవెన్ 20,000 రూపాయలు స్టైఫండ్ తెచ్చుకునే పిల్లలు కూడా ఉన్నారు. కానీ బట్ అది రేర్ కేసెస్లో ఉంటుంది. 10,000 రూపాయలు గ్యారంటీగా స్టైఫండ్ వస్తుంది మేడం. అంటే ఆల్మోస్ట్ 3 years అంటే వాళ్ళు 36 months, ఈవెన్ లాస్ట్ 6 months వాళ్ళు సీఏ ఫైనల్కి ఎగ్జామ్ ప్రిపరేషన్ తీసుకున్నా కూడా 30 months వర్క్ చేస్తారు. అంటే 30 monthsలో నెలకి 10,000 రూపీస్ స్టైఫండ్ అనుకుంటే 3 lakhs రూపీస్ స్టైఫండ్ వస్తుంది. అంటే చదువుకోవడానికి అయ్యే ఖర్చు ఏమో 2 lakhs రూపీస్, కానీ వాళ్ళకి స్టైఫండ్ రూపంలో వచ్చే అమౌంట్ ఏమో 3 lakhs. అంటే సీఏ ఫైనల్కి కూడా రిమైనింగ్ 1 lakh ఖర్చు పెట్టేసి వాళ్ళు కోచింగ్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో స్టైఫండ్ రూపంలో అంత అమౌంట్ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ 3 years మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి మేడం. ఆ తర్వాత ఆర్టికల్స్ వచ్చారనుకోండి, ఆ అమౌంట్ తోటి వాళ్ళు సీఏ ఫైనల్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో, లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకున్నారో, అలాంటి విద్యార్థులకు సీఏ కోర్స్ ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ 1 yearకి సీఏ ఇంటర్ కంప్లీట్ అవుతుంది మేడం. ఆ తర్వాత ఎవరైనా సరే స్టూడెంట్స్ నేను చదువుకోలేను, ఫర్దర్గా ఇంకా వెయిట్ చేయలేను అనుకున్నప్పుడు వాళ్ళకి 1 year ఆర్టికల్స్ కంప్లీట్ చేస్తే ఏటీసీ, అకౌంటెన్సీ టెక్నీషియన్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు మేడం. దాంతో వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళినా గ్యారంటీగా 25,000 నుంచి
30,000 శాలరీ తెచ్చుకోవచ్చు. అంటే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి నెక్స్ట్ 3 years తర్వాత వాళ్ళకి ఏటీసీ వచ్చిందనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. సార్ అయితే అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా సీఏలో జాయిన్ అవుతున్నారా అండ్ అవ్వచ్చా, అండ్ వీళ్ళకి మీరు కోచింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఎవరైనా చేసేది వైట్ కలర్ జాబ్. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఏం లేదు. నిజంగా మనం కనుక ఏ రిజల్ట్స్ తీసుకున్నా కానీ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అమ్మాయిల పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ సీఏలో కూడా అమ్మాయిల పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రీజన్ ఏంటంటే అమ్మాయిలు కొంచెం డీవియేషన్స్ వచ్చేసరికి బాగా తక్కువ ఉంటాయి. పాస్ పర్సంటేజ్ సీఏలో కూడా అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. మా దగ్గర మా సిఎంఎస్ ఫర్ సీఏ విద్యా సంస్థలో వచ్చేసరికి వాళ్ళకి సపరేట్ హాస్టల్ ఉంటుంది మేడం. అంటే ఇంటర్మీడియట్ వరకు మాత్రమే కదా హాస్టల్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఏ ఫౌండేషను, సిఏ ఇంటరు, అదేవిధంగా సిఎంఏ ఫౌండేషను, సిఎంఏ ఇంటర్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు హాస్టల్లో ఉండొచ్చు. అంటే ఫస్ట్ 3.5 years వాళ్ళు హాస్టల్లో ఉండి కోర్సు మొత్తం సిఏ ఇంటర్ వరకు కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్ళొచ్చు. 100% ఓన్లీ సిఏ ఇంటర్ వరకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్న విద్యా సంస్థ సిఎంఎస్ ఫర్ సిఏ మాత్రమే. మిగతా కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది, కానీ సిఏ ఫౌండేషన్కి సిఏ ఇంటర్కి హాస్టల్స్ ఉండవు మేడం. వాళ్ళు బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండి కాలేజీకి వెళ్తుంటారు. మా దగ్గరకు వచ్చారనుకోండి స్టూడెంట్స్, సిఏ ఇంటర్ కంప్లీట్ అయ్యేంత వరకు మా దగ్గర హాస్టల్లో ఉండి వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది మేడం. సార్ అయితే సిఎంఎస్ ఫర్ సిఏలో చేరితే స్టూడెంట్స్ 100% సక్సెస్ అవుతారా అని అంటే మీరేం చెప్తారు? ఒకటి మేడం, ఇక్కడ 100% సక్సెస్ అవుతారనే కంటే కూడా 100% సెటిల్ అవుతారని గ్యారంటీగా చెప్పగలను. అంటే ఎలా ఉంటుందంటే మేడం, మా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంఈసీలో వాళ్ళు సిఏ ఫౌండేషన్ కోచింగ్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళందరినీ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేస్తాం. బాగా చదివే స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి సిఏ ఫౌండేషను, సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ 2 ప్రొవైడ్ చేస్తాం మేడం. యావరేజ్ స్టూడెంట్స్ అనుకోండి, ఎంఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మేలో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, జూన్లో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1.5 month 2 monthsలో రిజల్ట్స్ వచ్చేస్తాయి మేడం. బాగా చదివే విద్యార్థి అయితే సిఎంఏ ఫౌండేషను, సిఏ ఫౌండేషన్ 2 పాస్ అవుతారు. యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయినా కూడా సిఎంఏ ఫౌండేషన్ గ్యారంటీగా పాస్ అవుతాడు. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడుకుందాం మేడం. బాగా చదివే విద్యార్థి గ్యారంటీగా లైఫ్లో సెటిల్ అయిపోతాడు, 100% జాబ్ గ్యారంటీ వస్తుంది. యావరేజ్ స్టూడెంట్ సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యాడు కాబట్టి ఆ విద్యార్థిని మా దగ్గర ఇమీడియట్గా సిఎంఎస్ డిగ్రీ కాలేజీలో డిగ్రీలోకి అడ్మిషన్ తీసుకొని డిగ్రీతో పాటు ప్యారల్గా వాళ్ళు సిఎంఏ ఇంటర్ చదివే విధంగా చూస్తాం మేడం. అంటే సిఎంఏ ఇంటర్ 1 year తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి ఉన్నారో 1 year కల్లా సిఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు, ఆ నెక్స్ట్ 1 year కల్లా సిఎంఏ ఫైనల్ రాసుకోవచ్చు మేడం. అంటే డిగ్రీ 3 years పడుతుంది, బట్ సిఎంఏ మాత్రం 2 years మాత్రమే పడుతుంది. ఒకవేళ ఏదైనా ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంకో 1 year డిగ్రీతో పాటు ఇంకో 1 year వాళ్ళు సిఎంఏని ప్యారల్గా కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వరస్ట్ సిచ్యుయేషన్లో ఎవరైనా స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ అయ్యే నాటికి వాళ్ళకి సిఎంఏ కాలేదనుకుందాం, అసలు ఏమీ కాకపోయినా సరే ఆ స్టూడెంట్ కనుక ఎంబీఏలోకి వెళ్ళారనుకోండి, ఎంబీఏలో వాళ్ళు అదైతే సబ్జెక్ట్ చదువుకున్నారో సిఎంఏలో అదే సబ్జెక్ట్ ఉండడం వల్ల క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎంబీఏ విద్యార్థుల్లో ఎవరైతే ఈ సిఎంఏ చదువుకొని అక్కడికి వెళ్ళారో ఇక్కడ సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఎంబీఏకి వెళ్ళినప్పుడు సేమ్ సిలబస్ అక్కడ కూడా ఉండడం వల్ల క్యాంపస్ ప్లేస్మెంట్స్ వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే మేడం డిగ్రీ 3 years నార్మల్ కాలేజీలో చదువుకొని వచ్చిన విద్యార్థికి ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, కానీ ఈ విద్యార్థి డిగ్రీ 3 yearsతో పాటు సిఎంఏ చదువుకొని ఉండడం వల్ల ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఎంబీఏలో హెల్ప్ అవుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో గ్యారెంటీగా ఈ విద్యార్థికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల స్టూడెంట్కి ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా ఏదో నార్మల్ కాలేజీలో డిగ్రీ చదువుకొని ఎంబీఏకి వెళ్లకుండా డిగ్రీతో పాటు సిఎంఏ చదువుకొని, ఒకవేళ సిఎంఏ కాకపోయినా ఎంబీఏలోకి వెళ్ళారనుకోండి, ఎంబీఏలో మీకు ఈ సిఎంఏ సబ్జెక్ట్ హెల్ప్ అవుతుంది కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 100% మీకు డిగ్రీ 3 years చేసిన హార్డ్ వర్క్ అనేది హెల్ప్ అవుతుంది, లైఫ్లో గ్యారెంటీగా సెటిల్ అవుతారు మేడం. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి. 10th తర్వాత సిఏ అంటే ఏంటి మేడం? అది ఎంపీసీ బైపీసీ తర్వాత ఏది తీసుకున్నా తీసుకోవచ్చా? సార్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకుంటారు, ఆ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్కి వెళ్తారు. అదేవిధంగా మెడిసిన్ చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాసుకొని మెడిసిన్లో జాయిన్ అవుతారు సార్. అదేవిధంగా సిఏ చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని ఎంఈసీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి మేలో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకొని సిఏ నెక్స్ట్ ప్రొసీడ్ అవుతారండి. అంటే సిఏ చదవాలి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది? అదేవిధంగా మీరు డౌట్గా ఉంటుంది, అంటే గ్యారెంటీగా జాబ్ వస్తుందా? 100% గ్యారెంటీగా జాబ్ వస్తుందండి. ఇంటర్మీడియట్ అయిపోయినాక ఎంఈసీ అయిపోయినాక సిఏ ఫౌండేషను, సిఏ ఇంటరు, సిఏ ఫైనల్, ఈ 3 stages కంప్లీట్ చేసుకుంటే లైఫ్లో 100% వాళ్ళు సెటిల్ అయినట్టే సార్. సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వేరే కాలేజ్లో ఎంఈసీ సిఈసీ చేసి అండ్ సెకండ్ ఇయర్లో సిఎంఎస్ ఫర్ సిఏకి రావచ్చు అంటారా? వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అలా వస్తే? ఏ విద్యార్థి అయినా సరే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదువుకొని సెకండ్ ఇయర్ వేరే కాలేజీకి టీసీ మీద వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా మాకు ప్రతి సంవత్సరం కూడా
200 నుంచి 300 స్టూడెంట్స్ మాకు ఆన్టీసీ వస్తూ ఉంటారు. ఎలా అంటే మేడం, వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఏదో కాలేజీలో అడ్వర్టైజ్మెంట్ చూసేసి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసేసి ఏదో ఒక కాలేజీలో వాళ్ళు జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి సిఏ ఫౌండేషన్ మాకు ఏమీ కాలేదు, కానీ సిఎంఎస్ విద్యా సంస్థలో మాత్రం సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేశారు. ఒక అకౌంటెన్సీ తప్ప ఆల్మోస్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అని మేము కంప్లీట్ చేశాం మేడం అని స్టూడెంట్స్ పేరెంట్స్ రిలీజ్ చేసి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత టీసీ తీసుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు మేడం. అలాంటి విద్యార్థులకు మేము ఏం చేస్తామంటే, ఆ స్టూడెంట్ మా దగ్గర ఫస్ట్ ఇయర్ చదవకపోయినా సరే మా దగ్గర సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఆ స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ బేసిక్స్ ఏమైతే చెప్పాలో సిఏ ఫౌండేషన్లో ఆ బేసిక్స్ అన్నీ కూడా మళ్ళీ సపరేట్ బ్యాచ్ చేసి వాళ్ళకి సపరేట్గా కోచింగ్ ఇస్తాం. అదేవిధంగా మా దగ్గర కూడా కొంతమంది విద్యార్థులు వెనకబడి విద్యార్థులు ఉంటారు, అంటే బాగా చదివే విద్యార్థులు, కొంతమంది బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ బిలో యావరేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కలిపేసి మళ్ళీ వీళ్ళకి సిఏ ఫౌండేషన్ ఫస్ట్ నుంచి చెప్తాం మేడం. అందువల్ల ఎవరైనా స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వేరే కాలేజీలో చదువుకొని సెకండ్ ఇయర్ టీసీ మీద రావాలంటే 100% రావచ్చు మేడం, ఎలాంటి అభ్యంతరం వాళ్ళకు ఉండదు. సార్ ఇప్పుడు అన్నారు కదా ఫౌండేషన్ అనేసి, సిఎంఎస్ ఫర్ సిఏలో ఎంఈసీ సిఈసీ వాళ్ళకు అసలు కోచింగ్ ఎలా ఇస్తారు? ఫౌండేషన్ కోచింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ మేడం, ఎందుకంటే ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వాలి అంటే ఆ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ తప్పనిసరిగా చార్టెడ్ అకౌంటెంట్స్ అయితే మాత్రమే సిఏ ఫౌండేషన్ కానీ సిఏ ఇంటర్ కానీ సిఏ ఫైనల్ కానీ ప్రాపర్ కోచింగ్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మేడం చాలా విద్యా సంస్థలు ఇప్పుడు సిఏకి సిఎంఏకి సిఎస్కి బాగా డిమాండ్ ఉండడం వలన నార్మల్ కాలేజీలు కూడా బోర్డులలో సిఏ ఫౌండేషన్ కోచింగ్ సిఎస్ ఫౌండేషన్ కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి పెడుతూ ఉన్నారు. కానీ రియల్గా అక్కడ లోపలికి వెళ్తే వాళ్ళు ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వట్లేదు. అందువల్ల నేను ఏం చెప్పాలనుకున్నాను స్టూడెంట్స్కి, ఎక్కడైతే ప్రాక్టికల్గా కాలేజ్ మేనేజ్మెంట్ సిఏ కంప్లీట్ చేసి ఆ మేనేజ్మెంట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి మీద నేను ఫోకస్ చేస్తూ ఉంటాను. అంటే ఆ బ్రాంచ్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎలాంటి ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేసాము, ఎంతవరకు సబ్జెక్ట్ కంప్లీట్ చేసాం, ఇదంతా చాలా ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా ఏదో జస్ట్ బ్రాంచెస్ పెట్టుకొని దాన్ని ఒక బిజినెస్ లాగా చేస్తూ ఉంటే మాత్రం అలాంటి కాలేజీలో దయచేసి జాయిన్ అవ్వద్దు. మేనేజ్మెంట్ ఎవరైతే సీరియస్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుందో అలాంటి విద్యా సంస్థలో చేస్తే స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు. మా కాలేజీలో ఎంఈసీ కోచింగ్ ఎలా ఉంటుందంటే మేడం, ఎంఈసీ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, మ్యాథ్స్ 2 పీరియడ్స్, ఎకనామిక్స్ 1 పీరియడ్, కామర్స్ 1 పీరియడ్, లాంగ్వేజెస్ 2 ఉంటాయి మేడం. ఒక లాంగ్వేజ్ 3 days, ఇంకో లాంగ్వేజ్ 3 days చెప్తాం. ఒక 5 periods ఇంటర్మీడియట్ చెప్తాం మేడం. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అకౌంటెన్సీలో ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, మార్నింగ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మధ్యాహ్నం తర్వాత వచ్చేసరికి సిఏ ఫ్యాకల్టీ అదే కాన్సెప్ట్ని సిఏ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే స్టూడెంట్కి ఒకే కాన్సెప్ట్ 2 times రివిజన్ అవుతుంది. ఆటోమేటిక్గా స్టూడెంట్ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండడం వల్ల ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకుంటారు. అంటే ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పిన స్టూడెంట్ కనుక ఆ రోజు కనుక చదువుకుంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ కవర్ అవుతుంది, సిఏ ఫౌండేషన్ సిలబస్ కవర్ అవుతుంది మేడం. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మేము సిలబస్ కంప్లీట్ చేస్తాం. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చిలో జనరల్గా జరుగుతాయి మేడం. మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాక స్టూడెంట్ మేలోనే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఈ విధంగా కనుక కోచింగ్ ఇవ్వలేదనుకోండి, స్టూడెంట్ మే బదులు నెక్స్ట్ నవంబర్ 6 months టైం వేస్ట్ చేసుకుంటే, అంటే అది సిఏ కాలేజ్ అని చెప్పి మోసం చేశారనుకోండి, స్టూడెంట్ ఆటోమేటిక్గా 6 months వేస్ట్ అవుతుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి మేడం, నేను చూసింది, ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళలో సీరియస్నెస్ ఉంటుంది. ఎవరైతే టైం తీసుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఆ సీరియస్నెస్ పోతుంది. వాళ్ళు అసలు ఆ కెరీర్ పట్లే, అంటే సిఏ పట్లే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా డిగ్రీలో జాయిన్ అయిపోతున్నారు మేడం. సార్ కాల్ తీసుకుందాం. ప్రణతి గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి. నా డౌట్ ఏంటంటే సిఏ సిఎంఏ 2 కలిసి చేయొచ్చా అనేసి. చేసుకోవచ్చు నాన్న, ఎలాంటి ఇబ్బంది లేదు. మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ సిఏ, సిఎంఏ, సిఎస్ ఈ 3 కోర్సులు కూడా కంప్లీట్ చేశారు. రీసెంట్గా ఒక పాప ఉంది నాన్న, పూజిత అని చెప్పి, రీసెంట్గా సిఏ క్వాలిఫైడ్. తను సిఎంఏ క్వాలిఫైడ్, సిఏ క్వాలిఫైడ్, ఇప్పుడు సిఎస్ ఫైనల్లో ఉందమ్మా. ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా. ఇంకొక విషయం అన్న, మీకు అవన్నీ కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం, కానీ అసలు యాక్చువల్గా ఫౌండేషన్ ఉంది నాన్న. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సిఏ ఫౌండేషన్ జరుగుతున్నాయి. జూలై 8 వచ్చేసరికి సిఎంఏ ఫౌండేషన్ జరుగుతున్నాయి. లేదని మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారనుకోండి, నవంబర్లో సిఏ ఫౌండేషన్ రాస్తారు, డిసెంబర్లో సిఎంఏ ఫౌండేషన్ రాస్తారు. ఆ తర్వాత సిఏ ఇంటర్ వచ్చేసరికి 2023 నవంబర్లో రాస్తారు, 23 డిసెంబర్లో సిఎంఏ ఇంటర్ రాస్తారు. ఇబ్బంది ఏముంది నాన్న. ఆ తర్వాత ఆర్టికల్స్ వచ్చేసరికి మీకు సిఏ ఆర్టికల్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఎలాంటి ఇబ్బంది ఉండదు, సిఎంఏ ఎగ్జామ్ కూడా రాసుకుంటూ ఉండొచ్చమ్మా. చాలామంది విద్యార్థులు 3 కోర్సులు చేస్తున్నారు. మా దగ్గర విద్యార్థులు మాత్రం కొంతమంది బాగా చదివే విద్యార్థులు 3 కోర్సులు, యావరేజ్ స్టూడెంట్స్ అనుకోండి 2 కోర్సులు, కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఓన్లీ సిఎంఏ చదువుకుంటున్నారమ్మా. ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు చక్కగా చదువుకోవచ్చు. ఎస్ సార్, సిఏ ఫౌండేషన్లో సక్సెస్ రేట్ బాగుంటుంది అండ్ సిఏ ఇంటర్లో సక్సెస్ రేట్ తగ్గుతుంది, దీనికి కారణం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థుల్ని నేను అబ్జర్వ్ చేశాను, సిఏ ఫౌండేషన్ వరకు బాగా చదువుకుంటున్నారు. ఈవెన్ పేరెంట్స్ అన్నా భయం ఉంటుంది, టీచర్స్ అన్నా భయం ఉంటుంది. ఎక్కడైతే సిఏ ఇంటర్కి వచ్చిన తర్వాత, సిఎంఏ ఇంటర్కి వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్టల్స్కి వెళ్ళిపోవడం,
ప్రైవేట్ హాస్టల్స్లో ఉండి కాలేజీకి సరిగ్గా అటెండ్ కాకుండా ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు చదవకుండా ఈవెన్ పేరెంట్స్కి కూడా ఏంటంటే మార్క్స్ మనం ఎగ్జామ్స్ పెట్టి మార్క్స్ ఇచ్చినా కూడా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయకుండా స్టూడెంట్స్ బాగా డీవియేట్ అవుతున్నారు. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్ని బాగా అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అలా కాకుండా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇచ్చే సలహా ఏంటంటే ఎక్కడైతే సిస్టమేటిక్గా సిఏ ఇంటర్కి ఓన్ హాస్టల్ బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండి కాలేజీకి వెళ్తున్నారంటే 100% స్టూడెంట్ మిస్టేక్ చేస్తున్నట్టే ఆ స్టూడెంట్ సక్సెస్ అవుతారంటే గ్యారంటీ లేదండి. అలా కాకుండా ఎక్కడైతే సిఏ ఇంటర్కి సిఎంఏ ఇంటర్కి కూడా కాలేజీ హాస్టల్లో పెట్టి స్టూడెంట్ రెగ్యులర్గా ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు చదువుకుంటాడో అలాంటి స్టూడెంట్స్ మాత్రమే సక్సెస్ అవుతారు మేడం. మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ సిఏ ఇంటర్కి సిఎంఏ ఇంటర్కి వచ్చిన తర్వాత బాగా డీవియేట్ అవుతున్నారు. ఎవరైతే మేము చూస్తూ ఉంటాం మేడం, మా దగ్గరకు వచ్చే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకునే మా విద్యార్థులేమో గ్యారంటీగా సక్సెస్ అవుతున్నారు. అలా కాకుండా బయట హాస్టల్లో ఉండి మా దగ్గరకు వచ్చే విద్యార్థులు కూడా వాళ్ళు చదువుతున్నారో లేదో మనకు తెలియదు మేడం. ఓన్లీ క్లాసెస్ మాత్రమే అటెండ్ అవుతారు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదవచ్చు చదవకపోవచ్చు. అందువల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. పేరెంట్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఎక్కడైనా సరే పాజిబిలిటీ ఉంటే వాళ్ళు బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండే కంటే స్టూడెంట్ కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకుంటే 100% సక్సెస్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంది. ప్లస్ ఆ మేనేజ్మెంట్ని కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. మా అబ్బాయి సరిగ్గా చదవకపోతే అమ్మాయి సరిగ్గా చదవకపోతే మీరు పట్టించుకోవాలి కదా. అదే ప్రైవేట్ హాస్టల్లో ఉన్నారనుకోండి ఎవరిని క్వశ్చన్ చేస్తారు మేడం. అందువల్ల పేరెంట్స్ కూడా దీని మీద 100% కాన్సన్ట్రేట్ చేస్తే స్టూడెంట్స్ గ్యారంటీగా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను మేడం. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. ఓం ప్రకాష్ గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి. చెప్పండి సార్ ఉన్నారు, మాట్లాడండి. మేడం మా బాబు ఇప్పుడు ఎస్ఎస్ అయింది మేడం. ఓకే, ఇప్పుడు ఇంటర్ ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి. ఎస్ చెప్పండి ఇప్పుడు. సార్ చెప్పండి ఓం ప్రకాష్ గారు, వింటున్నాను. సార్ మా బాబు ఇప్పుడు ఎస్ఎస్సి అయిపోయింది సార్, ఇప్పుడు మొన్న ఎగ్జామ్ రాశారు, వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఓకే సార్, ఇప్పుడు ఇంటర్లో ఏది తీసుకుంటే మనం సిఏ చేయొచ్చు సార్? వెరీ గుడ్ అండి. చాలా మంది విద్యార్థులకి ఏంటంటే పాపం పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉందంటే సార్ 90% డౌట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే సార్ నాకు తెలుసండి, ఈ ఎంపీసీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ కాలేజీలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ మంది పిఆర్ఓస్ ఉంటారు సార్. అసలు మీరు పిఆర్ఓస్ ఎవరైనా ఇంటికి వస్తే నమ్మొద్దండి. నేను అందరి పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే తప్పనిసరిగా మీరు కాలేజీ విజిట్ చేసి ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఎలాంటి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది, అదేవిధంగా నెక్స్ట్ అక్కడ చదువుకునే వాతావరణం ఉందా లేదా అది చూసి మాత్రమే విద్యార్థులను చేర్పించండి సార్. ఇంటికి పిఆర్ఓ వచ్చారనుకోండి, వాళ్ళతో ఏదో మాట్లాడేసి వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళ అబద్ధాలు చెప్తూ ఉంటారండి. చాలామంది పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ ఒక పిఆర్ఓ మా దగ్గరకు వచ్చారు, ఎంపీసీ చదివిన తర్వాత కూడా సీఏకి వెళ్ళొచ్చు అంటున్నారు, మా అబ్బాయిని ఎంపీసీలో చేర్పించవచ్చా అంటారు. నేనేమడుగుతానంటే ఎంపీసీ అన్నప్పుడు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్ అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో చదువుకొని వాళ్ళు సీఏకి వచ్చారనుకోండి, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ సీఏలో ఎకనామిక్స్, అకౌంట్స్, మ్యాథమెటిక్స్. ఈ సబ్జెక్ట్స్ అసలు బేసిక్ కూడా లేకుండా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ ఎకనామిక్స్, అకౌంట్స్ బేసిక్స్ నేర్చుకోవాలంటే స్టూడెంట్స్కి టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ ఇంతకుముందు కూడా ఒక పాయింట్ చెప్పాను, ఎవరైతే సీఏ చదవాలనుకుంటున్నారో 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూపు, ఎంఈసీ గ్రూప్తో పాటు ఏ మేనేజ్మెంట్ అయితే నిజంగా సీఏ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తుందో, నిజంగా ఎందుకంటున్నానంటే మేడం చాలామంది విద్యార్థులు మోసపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న కాలేజీల్లో తీసుకుంటే మ్యాక్సిమం 1 or 2 కాలేజీల్లో మాత్రమే సీఏ ఫౌండేషన్ కోచింగ్ ప్రాపర్గా ఇస్తున్నారు. ఏ కాలేజీలో కూడా కోచింగ్ ప్రాపర్గా ఇవ్వకుండా మేము కోచింగ్ ప్రొవైడ్ చేస్తామని డబ్బులు తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత లేదా సెకండ్ ఇయర్లో చెప్తా ఉంటారు. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే సీఏ ఫౌండేషన్ ఇప్పుడు అటెంప్ట్ లేదు కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పేసి పిల్లల్ని బయటికి పంపిస్తున్నారు. ఏ కాలేజీలో అయితే మీరు స్టూడెంట్స్ని అడగండి సార్, ప్రీవియస్ స్టూడెంట్స్ని అడిగితే ఏ కాలేజీలో అయితే సీఏ ఫౌండేషన్ కోచింగ్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేర్పించాలి. కంపల్సరీగా సీఏ అనుకున్నప్పుడు ఎంఈసీ ప్లస్ సీఏ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఎక్కడిస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేర్పిస్తే మాత్రమే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మేలో వాళ్ళు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే పాజిబిలిటీ ఉంటుంది సార్. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. ప్రతిభ గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి. హలో మేడం. ఎస్ చెప్పండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. అది మా అబ్బాయి ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి. ప్రతిభ గారు డైరెక్ట్గా మాట్లాడండి. హలో మేడం. ఎస్ చెప్పండి, చెప్పండి. వింటున్నాను. మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తారు మేడం. ఏ గ్రూప్ అమ్మా? సిఈసి తీసుకున్నాడు మ్యామ్. ఓకే, 2 years చేశాడు. ఓకే, అయితే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నాడు సార్. ఒక 1 year గ్యాప్ వచ్చింది సార్. ఇప్పుడు మరి సిఈసి తర్వాత 2 years ఇంటర్ సెకండ్ ఇయర్ లో సిఈసి తీసుకున్నాడు. ఓకే అమ్మా, నాకు అర్థమైంది. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ 1 year గ్యాప్ వచ్చింది సార్. ఇప్పుడు మరి సిఏ తీసుకోవచ్చా? తప్పనిసరిగా అమ్మా, మనకు ఆ హోటల్ మేనేజ్మెంట్ గురించి మర్చిపోండి. మేడం గారు వినండమ్మా, ఆ హోటల్ మేనేజ్మెంట్ గురించి మర్చిపోండి.
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థి ఎవరైనా సరే, సిఈసి విద్యార్థి అయినా ఎంఈసి విద్యార్థి అయినా సరే తప్పనిసరిగా సీఏలోకి రావచ్చమ్మా. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇంటర్మీడియట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని బీకామ్ జనరల్లో కానీ బీకామ్ కంప్యూటర్స్లో కానీ డిగ్రీతో పాటు ఏ కాలేజీలో అయితే సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేర్పించండమ్మా. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే స్టూడెంట్కి సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ రెండు సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటుంది. వచ్చే నవంబర్లో 2022 నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తారు. అదేవిధంగా నెక్స్ట్ 1 మంత్ తర్వాత డిసెంబర్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తారు. రెండు పాస్ అయ్యారనుకోండి సూపర్ అమ్మ, హ్యాపీగా 2 కోర్సులు చేసుకోవచ్చు. ఒకవేళ సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయినా కూడా సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారనుకోండి డిగ్రీతో పాటు సిఎంఏ ఇంటర్ కంటిన్యూ చేసుకోవచ్చమ్మా. తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవచ్చమ్మా. సిఈసి తర్వాత డిగ్రీతో పాటు సిఏ కానీ సిఎంఏ కానీ చదువుకునే అవకాశం ఉంటుందమ్మా. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాయి కిరణ్ గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, చెప్పండి. హలో సార్. సాయి కిరణ్ చెప్పండి, నాన్న వింటున్నాను. సార్ నేను సిఈసి అయిపోయింది సెకండ్ ఇయర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. సిఎస్ అప్లై చేసిన సార్. దేనికి నాన్న? సిఎస్ కంపెనీ సెక్రటరీ. వెరీ గుడ్, సూపర్. చెప్పు. కోర్స్ బాగుంటుందా సార్? చాలా బాగుంటుంది నాన్న, జాగ్రత్తగా కష్టపడి చదువుకో. మీరు ఏంటంటే జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే మిగతా ఫ్రెండ్స్ సరిగ్గా చదవట్లేదు, లాస్ట్ 1 మంత్ 10 డేస్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ లాస్ట్ 1 మంత్ 10 డేస్ చదివితే సరిపోతుందేమోనా నాకు తెలియదు. బట్ సిఎస్ కోర్సులో వచ్చేసరికి థియరీ సబ్జెక్ట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. థియరీ సబ్జెక్ట్స్ నీకు థియరీ సబ్జెక్ట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకోండి, హ్యాపీగా పాస్ అయిపోతావు. బట్ రెగ్యులర్గా చదవాలి. ఈ సబ్జెక్ట్ ఏంటంటే లా ఎక్కువ ఉంటుందన్న, మీకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ లా సబ్జెక్ట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసావు అనుకోండి ఈజీగా పాస్ అవుతావు. డిగ్రీతో పాటు సిఎస్ చదవడానికి ట్రై చేయనా. ఎస్ సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రజిత గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ సిఏ చేపిద్దామన్న కన్ఫ్యూజన్ లో బాబును ఎంపీసీ జాయిన్ చేశాను సార్. ఎంపీసీ తర్వాత చేయొచ్చా అనేది. ఓకే అమ్మా రజిత గారు, మీరే కాదు నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి అమ్మా. ఈ ఏంటంటే ఈ ఎంపీసీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ కాలేజీలు ఎక్కువైపోయాయి. వాళ్ళకి నెంబర్ ఆఫ్ పిఆర్ఓస్ ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఇంటికి ఆ కాలేజీ పిఆర్ఓలు ఒక్కొక్కరు 10 సార్లు ఉంటారమ్మా. నేను పేరెంట్స్ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ వాళ్ళు విసిగిస్తున్నారు, మేము ఎంపీసీ వద్దు ఎంఈసీ చేర్పించాలనుకుంటున్నామంటే కూడా ఎంఈసీ అయినా మా దగ్గర వద్దు, లేదా ఎంఈసీ వేస్ట్ ఎంపీసీలో చేర్పించండి ఆ తర్వాత సీఏకి వెళ్ళొచ్చు అంటుంటారు. కాదమ్మా, యాక్చువల్గా మీరు ఎంపీసీ అయిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి మనం మాట్లాడడానికి ఏం లేదు. ఎంపీసీ పాస్ అయిన విద్యార్థికి కూడా మేము ఏం చేస్తామంటే మా దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఇంటర్మీడియట్ 2 years చదవలేదు, వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో ఈ విద్యార్థులకు కూడా అకౌంట్స్ బేసిక్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి కమింగ్ నవంబర్లో వాళ్ళు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవడానికి పాసిబిలిటీ ఉందమ్మా. రిజిస్ట్రేషన్ సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్ అమ్మా. ఫస్ట్ మీరు ఇమీడియట్గా సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఒకవేళ ఆ ప్రాసెస్ మీకు ఏదైనా తెలియలేదు అనుకోండి, మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కనుక ఫోన్ చేశారంటే వాళ్ళు ప్రాసెస్ చెప్తారమ్మా. లేదా ఒకసారి ఆఫీస్లో వచ్చి కలవండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ 30th స్టార్ట్ అవుతుందమ్మా. June 30th నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో మళ్ళీ ఫస్ట్ నుంచి బేసిక్స్ చెప్తాం. 1 month బేసిక్స్ చెప్పాక బేసిక్స్లో బాగా మంచి స్ట్రాంగ్గా మంచి పట్టు వచ్చిన తర్వాత మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తాం మేడం. నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఎస్ సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. యాదగిరి గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్కారం సార్, మా పాప సెకండ్ ఇయర్ ఆల్రెడీ ఎగ్జామ్ రాసున్నది సార్. ఓకే సార్, ఏ గ్రూప్ అండి? ఎంఈసీ తీసుకున్నదండి. ఓకే సార్. నెక్స్ట్ సిఏ డైరెక్ట్ చేయొచ్చా లేదనంటే సిఎస్ చేస్తా అనుకుంటాండి, ఎట్లా సార్? దానికి సార్ కొంచెం సిఏ కన్ఫ్యూజ్ ఉంది. తప్పనిసరిగా అండి సిఏ సిఎస్ రెండు చేసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సిఏ కానీ సిఎస్ కానీ అనుకున్నప్పుడు ముందు రిజిస్ట్రేషన్ చేయించేసేయండి సార్. సిఏ కోచింగ్ రేపు సిఏ వచ్చేసరికి వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్లో ఉంటుంది. సిఎస్ వచ్చేసరికి ఇయర్లీ 4 times ఎగ్జామ్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. 2 కోర్సులు కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే డిగ్రీలో చేరి ఏ కాలేజీలో ఏం చేరొచ్చండి, డిగ్రీలో ఇబ్బంది లేదు సార్. ఈవెన్ గవర్నమెంట్ కాలేజీలో చేరినా కూడా పర్లేదు. డిగ్రీలో జాయిన్ అయిపోయి వాళ్ళు సిఏ కోర్సు కానీ సిఎస్ కోర్సు కానీ లేదా 2 కోర్సులు కూడా ఎక్కడైతే కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేర్పించి ఇమీడియట్గా కోచింగ్ స్టార్ట్ చేయించండి సార్. ఇంకో చిన్న మిస్టేక్ ఏంటంటే సార్, వాళ్ళు ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజీలో కనుక వాళ్ళు కనుక ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చింటే వాళ్ళు ఈ జూలైలోనే సిఎస్ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే పాసిబిలిటీ ఉంది సార్. అది మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి నెక్స్ట్ అటెంప్ట్కి ప్రయత్నం చేయండి సార్.
ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్, ఇవాళ కాల్స్ కనెక్ట్ అవ్వని వాళ్ళు రేపు సేమ్ ఇదే టైం అంటే 6:30 to 7 లైవ్లో మీకు సీఏకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ చంద్రశేఖర్ గారు మీకు డౌట్స్ని క్లియర్ చేస్తారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.